ఎండాకాలం వెళ్ళిపోయింది, వర్షాకాలం వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, వాతావరణం కూడా ఒకసారి చల్లబడిపోయింది. చల్లని గాలి, చిన్న చిన్న చినుకులు. ఈ వర్షాకాలం వల్ల మనకి అనేక వ్యాధుల బారిన పడుతూ ఉంటాము. కొన్ని చిట్కాలు పాటిస్తే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. అవి ఏంటో నేను చెప్తాను, వినండి. మనకి వర్షాకాలంలోని మనకి ఎక్కువగా దగ్గని, జలుబని, గొంతు నొప్పులని ఇలాంటివి ఎక్కువ వస్తుంటాయి. మలేరియా కూడా వస్తుంటుంది. ఇలాంటి విష జ్వరాలు వస్తూ ఉంటాయి. అవి రాకుండా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మనం ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు. ఎక్కువగా రోడ్డు పక్కన విక్రయించే ఆహార పదార్థాలు తినకుండా ఎక్కువ మటుకు ఇంట్లోని వండే ఆహార పదార్థాలు తింటే మంచిది. ఇంటి చుట్టుపక్కల వాటర్ అనేది ఉండకుండా చూసుకోవాలి. ఒకవేళ ఎక్కడైనా వాటర్ ఉంటే వాటి మీద కిరోసిన్ కానీ, ఫినాయిల్ కానీ, బ్లీచింగ్ పౌడర్ కానీ జల్లితే దోమలు అన్నవి రావన్నమాట. మనం భోజనం చేసేటప్పుడు చేతులన్నవి శుభ్రంగా కడుక్కోవాలి. వంట చేసేటప్పుడు కాయగూరలు తెచ్చుకుంటాం కదా, అవి ఉప్పు పసుపు వేసి ఆ వాటర్లోని ఒక 2-3 నిమిషాలు ఉంచి వండుకుంటే మంచిది. తాజాగా వండిన ఆహారం తింటూ వేడివేడిగా ఉన్నప్పుడే తినాలి. పాడైపోయిన ఆహారాలు గట్రా తినకూడదు. దోమలు కుట్టకుండా ఉండడానికి నిమ్మరసంలోని కొంచెం నీళ్ళు కలిపి ఒంటికి పట్టిస్తే దోమలన్నీ మనకు కుట్టవు. సాయంత్రం పూట సాంబ్రాణి పొగ ఇంట్లో వేయడం వల్ల కూడా క్రిమికీటకాలు రావు. పూల కుండీల్లోని, టైర్లలోని, కొబ్బరి చిప్పల్లోని వాటర్ అనేది ఉండిపోతూ ఉంటుంది. అలాంటివి ఎప్పటికప్పుడు వారానికి ఒకసారైనా శుభ్రం చేసుకుంటూ ఉంటే దోమలన్నవి మనకి ఎక్కువ ఉండవు. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు. వాటర్ కూడా చల్లటి వాటర్ తాగకుండా కాచి చల్లార్చిన నీరు తాగడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది. దోమలు కుట్టకుండా దోమతెరలు వినియోగిస్తే ఇంకా మంచిది.